గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా తొందరగా ఉడికిపోతాయి. అందులో ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఆలుగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మాడిపోకుండా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నా. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అందులో అల్లం పేస్టు కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి చెంచాతోని. అందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి అయితే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి పొడి ఉంది. ఆ కొబ్బరి పొడి వేసుకున్నాను. మీ ఇంట్లో లేకపోతే షాప్ నుంచి అయినా వేసుకోవచ్చు. షాప్లో దానికి ఇంట్లో దానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లోదైతే టేస్టీగా ఉంటుంది. 2 చెంచాల కారం వేసుకోవాలి. 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. ఉడికిందా లేదా మనకు తెలిసిపోతుంది వెంటనే. ఉడకలేదు అని అనుకుంటే ఇంకా 5 మినిట్స్ పెట్టుకోవచ్చు. కూర అయితే బాగానే ఉడికింది. ఆలుగడ్డ ఇలా చూడాలి ఉడికినట్టు. టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ మీరు కూడా ట్రై చేయండి.